రోజు ఉదయం స్కూల్ గేట్లో నుండి లోపలికి వెళ్లడం, సాయంత్రం రద్దీలో సైకిళ్లపై ట్యూషన్లకి వెళ్లడం, ఇలా మీరు వీళ్ళని తప్పక చూసే ఉంటారు. వీళ్ళ భుజాలపై పెద్ద పెద్ద బ్యాగులు తప్పక ఉంటాయి. టీచర్ల ప్రశ్నలు, పేరెంట్స్ కలలు రెండింటిలో ఎలా మునిగిపోతారంటే ఫ్రెండ్స్ కూడా వీళ్ళకిప్పుడు కాంపిటీషన్లానే కనిపిస్తారు. అసైన్మెంట్స్ మైకంలో ప్లేగ్రౌండ్ ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఏ హాబీస్ అయితే హాయిగా అనిపించేవో ఇవాళ అవే గిల్టీగా అనిపిస్తాయి. ఆ ఫార్ములా బట్టి కొడుతూ వారు నలిగిపోతున్నది మర్చిపోతారు. కంప్లైంట్ చేయకుండానే ప్రతిరోజు కొత్త గోల్ని పెట్టుకుంటారు. నిద్ర సరిగ్గా పట్టినా పట్టకపోయినా సిలబస్ ఎప్పుడు పూర్తి చేస్తారు. ఎక్స్పెక్టేషన్ టై కట్టుకుని స్టూడెంట్గా ప్రతి బాధ్యతని నిర్వర్తిస్తారు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, చిన్నతనం నుండే వారు తమ రేపటి గురించి ఎదురు చూస్తున్నారని? కానీ ఈరోజు వారిని అడిగితే వారికి గుర్తుండేదల్లా మార్క్సే. ఒకసారి తమని తాము అడిగి చూస్తే తెలుస్తుంది, స్కూల్ రోజుల్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారో. ఇది అందరికీ తెలిసిందే, ఈ రోజులు మళ్ళీ తిరిగి రాలేవని. అందుకని ఎప్పుడైనా మీరు ఏ స్టూడెంట్నైనా కలిసినప్పుడు వారిని కేవలం మార్క్స్ ఎన్ని వచ్చాయి అని మాత్రమే కాకుండా రోజులో ఎన్నిసార్లు నవ్వుకుంటారని అడిగి చూడండి. ఎందుకంటే వీళ్ళు పగలనక రాత్రనక శ్రద్ధగా చదువుతున్నారు. వీళ్ళకి కేవలం వీరి భవిష్యత్తునే కాకుండా మొత్తం దేశం భవిష్యత్తునే మార్చేస్తున్నారు.